మాయా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు టాలీవుడ్. మీ కళ్ళు బాగున్నాయండి. Thank you. It's my mom's eyes and she's here. Thank you, mommy, for your eyes. Happy New Year, everyone. So I don't speak Telugu, unfortunately, but I prepared a speech and I've been practicing it for a few weeks now. So please don't mind if it doesn't sound perfect, but okay, here goes nothing. Huh? మాకు భాషా భేదం లేదండి, మేము చాలా ప్రేమిస్తాం, కంటెంట్ ఉండాలి అంతే. మీరు అందంగా సుమంత్ కూడా అలాగే ప్రేమిస్తుంటాడండి. 2 వీక్స్ నుంచి తెలుగులో ప్రిపేర్ అవుతుంది. అయ్యో చెన్నై తమిళ అబ్బా, మలయాళీ బట్ సెటిల్డ్ ఇన్ చెన్నై. సో వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు, ప్రేక్షకులకు మరియు మీడియా పెద్దలకు అందరికీ నన్ను ప్రత్యేక నమస్కారములు. మాయాగా నటించడం ఒక పెద్ద సవాలులాగా అనిపించింది. ఎందుకంటే మాయాలో ఉన్న ప్రతి భగవద్వగాన్ని ఒక సరికొత్త కోణంలో బయటికి రప్పించారు మా దర్శకులు. సో సాధారణంగా షార్ట్ ముందు దర్శకులు సన్నివేశాన్ని వివరిస్తారు, కానీ మా దర్శకులు అలా కాదు. అతని శైలి చాలా ప్రత్యేకం. ఎస్ సారీ, తిను పాజెస్ ఇస్తుంటే నాకు భయం వేస్తాను. డోంట్ గివ్ పాజెస్. మాయాకి కోపం రావాలి అంటే ఆమె పక్కన నిల్చుని ఉన్నా కూడా మైక్లో అందరి ముందు తిట్టేవారు. తిట్టానా? నీకు స్పీచ్ సుమంత్ ఇచ్చాడా సుభాష్ ఇచ్చాడా? సారీ, అయ్యో అన్నా, ఐల్ ఫర్గెట్ మై స్పీచ్ నౌ. అది తిట్టేవారు కాదు, పొగిడేవారు అనాలి మైక్ లో. సారీ, గుడి కాదు. ఓకే, ఇట్స్ ఓకే. పొగిడేవారు. ఎస్, పొగిడేవారు. సో మాయ సంతోషంగా ఉండాలి అంటే నాకు ఇష్టమైన నటి నువ్వే అంటే నన్ను ఆట పట్టించేవారు. దట్స్ ఫ్యాక్ట్. దట్స్ యాక్చువల్లీ ఫ్యాక్ట్. రియలీ? ఐఎమ్ సర్స్ ఫేవరెట్ ఆన్ సెట్. ఎస్. మాకు తెలియదు, మమ్మల్ని ఎప్పుడు అనలేదు. ఓకే సార్, ఓకే, ఇఫ్ యూ సే సో. మాయ దిగులుగా కల్పించాలి అంటే భోజనంకో మాయకి కోడి కూడా పెట్టద్దు అని ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పేవారు. నోయింగ్ చికెన్ ఇస్ మై ఫేవరెట్, యూ డిడ్ దిస్ టు మీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. బట్ ఇవి నీ సరిదాగా చెప్తున్నా మాటలే. నిజానికి నన్ను ఉత్తమ నటిగా మలుచుకోవడానికి మా దర్శకులు నాకు ఎంత మద్దతుగా నిలిచారు. ఎస్, that's about it. So coming back to Maya, మాయ ఒక చాలా దగ్గరకి అనిపించిన పాత్ర. ఎందుకంటే మాయకి తన మీద తనకును ప్రేమ కన్నా వాళ్ళ నాన్న మీద ప్రేమ అధికం. సో తన నాన్న మీద తనకున్న గౌరవంని I'm so sorry, but she always keeps her father ahead of her because she respects him and she loves him so much. And I feel so many girls here will relate to Maya because people who are close to their dads, they're always dad's little princess. And the father will always have a very soft side for her. He'll be a villain to the entire world, but he'll be the biggest hero to you. So I think you all can relate to that. So I hope you love Maya. And ee cinema lo unna prati పాత్రని కూడా ప్రేమ అందర్చాలి అని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బట్ ఎస్, ప్లీజ్ లవ్ ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ లవ్లీ స్పీచ్ మాయా నిధి. I actually prepared the speech in English and I gave it to these guys. Okay. So they translated it. If I said anything wrong or if you're going to troll me later, సంస్కృతం నేర్పించారు మీకు, అచ్చ తెలుగు నేర్పించారు, బట్ చాలా మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఇది అయిపోగానే నెక్స్ట్ మేము ఏమొస్తుంది తెలుసా అబ్బాయిల నుంచి, నే పడిపోయా. దట్స్ సో స్వీట్. కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. thank you so much. అండ్ ఇప్పుడు